నా పేరు చందు రామారావు, చైర్మన్ ఆఫ్ ప్రియదర్శిని అసోసియేషన్. ఈరోజు మరి మన గవర్నమెంట్, మన ప్రభుత్వం అందరికీ విద్య, అదేవిధంగా అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఒక విజన్తో మన నారా లోకేష్ గారు మరి ఈ ప్రయత్నం చేయడం జరిగింది. మరి ఆయన ఒక విజన్తో మరి అనేక మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా మరి అందరికీ మరి జాబ్ ప్లేస్మెంట్స్ కల్పించాలని, మరి అందరికి కూడా విద్యా అవకాశాలు కూడా కల్పించాలని కూడా సంకల్పంతో అనేక ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, అట్లానే గ్రాండ్ జాబ్ మేళా కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. అదే భాగంగా ఈరోజు మన ప్రియదర్శిని కాలేజీలో మరి రావటం, ఇక్కడ మన ఎమ్మెల్యే గారు అయినటువంటి ఊర్ల రామాంజనేయులు గారు మరి అనేక సార్లు మా కాలేజీకి వచ్చారు. ఈ సందర్భంగా ఇక్కడ ఇనిషియేటివ్ తీసుకుని మరి మా పిల్లలకు కానీ అట్లా బయట పిల్లలకు కానీ ఎవరైనా సరే టెక్నికల్, నాన్ టెక్నికల్ స్టూడెంట్స్కి మరి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే సంకల్పంతో ఆయన మరి మా కాలేజీ మీద అభిమానంతో ఇక్కడికి వచ్చేసి అందరికి కూడా అవకాశాన్ని కల్పిస్తున్నారు. మరి అనేక సార్లు వచ్చారు మన ఎమ్మెల్యే గారు, అనేక సార్లు వచ్చి విద్యార్థులందరికీ కూడా మరి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయటం, డిసిప్లిన్ మీద కూడా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయటం. మీరు అందరూ బాగా చదువుకోండి, అందరూ చదువుకుంటే సొసైటీ అంతా బాగుంటుంది. మరి ఏ క్వాలిఫికేషన్ ఉన్నప్పటికీ కూడా ఉద్యోగ అవకాశాలతో పాటు మరి అనేక కార్యక్రమాలు, అనేక స్కిల్ డెవలప్మెంట్ కూడా ఉన్నాయి. గవర్నమెంట్లో అనేక స్కిల్ డెవలప్మెంట్ కూడా యూటిలైజ్ చేసుకోవాలా. యువత ఎప్పుడు ఖాళీ ఉండకూడదు, యువత ఎప్పుడు కూడా అవకాశాలు, విద్యా అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కూడా ఆయన చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. దానికి ఈయన వచ్చినందుకు, మన ఎమ్మెల్యే గారు వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఆగస్టు 5వ తారీఖున మరి 30 కాదు 40 కాదు ఎన్ని కంపెనీస్ ఉంటే అన్ని కంపెనీస్ వస్తాక అవకాశం ఉంది. వాటిని అన్నిటి కూడా అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతూ మరి అదేవిధంగా మన కాలేజీ స్టూడెంట్స్ కాకుండా మరి పక్క కాలేజీ కానీ ఈ డిస్టిక్లో ఎవరున్నా టెక్నికల్, నాన్ టెక్నికల్ పర్సన్స్ అందరూ కూడా వచ్చి వినియోగించుకోవాల్సిందిగా కోరుతూ తెలియజేస్తున్నాను.